వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డాలర్ గండి, రైట్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఒక 10 years బ్యాక్ ప్రపంచంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలో డాలర్ వాటా 70% ఉంది. అది ఇప్పుడు 60% వచ్చింది. అంటే 10% డాలర్ వాటా తగ్గింది అన్నట్టు. అయితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎందుకు అంటే, ఏదైనా ఇతర దేశం యొక్క గూడ్స్ సర్వీసెస్ పొందాలి అంటే మనకి ఆ దేశం యొక్క కరెన్సీ ఉండాలన్నట్టు. జనరల్గా వచ్చేసి ఏంటంటే, చాలా దేశాలు వచ్చేసి ఈ డాలర్లోనే ఈ మారక ద్రవ్యం జరుగుతుంది అన్నట్టు. సో అందుకు గాను డాలర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు ఆ డాలర్ వాటా వచ్చేసి 70% నుంచి 60%కి వచ్చింది అన్నట్టు. అయితే ఈ విదేశీ మారక ద్రవ్యంలో నిల్వల్లో వచ్చేసి అమెరికా డాలర్ వచ్చేసి వాటా ఎంత అంటే 60% ఉందన్నట్టు. అండ్ యూరో వచ్చేసి ఎంత అంటే 20%. జపాన్ వచ్చేసి యాన్ వచ్చేసి 5.5%. అండ్ బ్రిటిష్ పౌండ్ వచ్చేసి 5%. చైనా యువాన్ వచ్చేసి 2.6% ఉందన్నట్టు. అయితే ఇప్పుడు మన భారతదేశ విదేశీ మారక ద్రవ్యం ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. సో మనం భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్యం వచ్చేసి 80,000 కోట్ల డాలర్లు ఉందన్నట్టు. అంటే ఈ 80,000 కోట్ల డాలర్లు వచ్చేసి దాని విలువ ఎంతకి ఈక్వాలెంట్ అంటే 88% అన్నట్టు. అంటే మన దగ్గర వచ్చేసి డాలర్ వచ్చేసి 88% ఉంది విదేశీ మారక ద్రవ్యంలో. సో 12% వచ్చేసి అదర్ కరెన్సీ ఉందన్నట్టు మన దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, అమెరికా వచ్చేసి ఏంటంటే ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశము అండ్ సైనిక శక్తి కూడా బలమైందని మనం చెప్పొచ్చు అన్నట్టు. అయితే అమెరికా జీడిపి వచ్చేసి ఎంత అంటే 26.5 లక్షల కోట్ల డాలర్లు ఉందన్నట్టు. సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే, అమెరికాలో వచ్చేసి అప్పులు ఎన్ని ఉన్నాయి అంటే 30 లక్షల కోట్ల డాలర్లు ఉందన్నట్టు. అంటే 129% ఉందన్నట్టు అప్పులు కూడా వచ్చేసి, రైట్. సో ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. చైనా జీడిపి వచ్చేసి ఎంత అంటే 17.78 లక్షల కోట్ల డాలర్లు ఉందన్నట్టు. అండ్ భారత్ దగ్గర వచ్చేసి ఎంత ఉన్నాయి అంటే జీడిపి వచ్చేసి ఎంత అంటే 4 లక్షల కోట్లు అన్నట్టు. అయితే ఈ విదేశీ మారక ద్రవ్యంలో వచ్చేసి కరెన్సీ విలువను ఎలా డిసైడ్ చేస్తారు అంటే, డిమాండ్ సరఫరా సూత్రం ద్వారా చేస్తారంట. అంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ పద్ధతిలో వచ్చేసి కరెన్సీ విలువని నిర్ణయిస్తారు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, అమెరికా వచ్చేసి ఏం చేస్తుందంటే శత్రు దేశాల పైన ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది అన్నట్టు. ఈ ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ని ఏం చేస్తారంటే వాడుకోకుండా పోతుంది అన్నట్టు. సో మళ్ళీ అలాంటి కంట్రీలు ఏమైనా ఉన్నాయంటే 2023 నాటికి గమనిస్తే అమెరికా వచ్చేసి ఏ దేశాల మీద ఆర్థిక ఆంక్షలు విధించింది అంటే, ఒకటి క్యూబా, ఇరాన్, లిబియా, సిరియా, ఉత్తర కొరియా, రష్యా, రైట్. వీటిపైన వచ్చేసి ఏం చేసింది ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనివల్ల వీళ్ళు డాలర్ని వాడుకోలేకుండా పోతున్నారు అన్నట్టు. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు వచ్చేసి ఏమంటుంది అంటే, బ్రిక్స్ అబ్జర్వ్ చేసానుకో, మనకి బ్రిక్స్ వచ్చేసి ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పడ్డది అన్నట్టు. సో ఇందులో వచ్చేసి సభ్య దేశాలు వచ్చేసి ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అన్నట్టు. ఈ 5 కంట్రీస్ ఏమనుకుంటున్నాయి అంటే సొంతంగా బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలన్నట్టు వీళ్ళు ప్లాన్లో ఉన్నారు అన్నట్టు, రైట్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే, బ్రిక్స్ కంట్రీ ప్రపంచ జీడిపిలో 20% ఈ బ్రిక్స్ కంట్రీ ఉన్నాయి అన్నట్టు. ఎగుమతులు కూడా ఈ 5 కంట్రీల నుంచి 20% జరుగుతుంది ప్రపంచంలో వచ్చేసి. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే, బ్రిక్స్ సమావేశంలో ఏం చేశారు అంటే ఒక 6 కంట్రీస్కి వచ్చేసి సభ్యత్వం ఇచ్చారన్నట్టు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 2024 జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అవి ఏవేవి కంట్రీస్ అంటే, ఒకటి అర్జెంటీనా, రెండోది ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా. ఈ 6 దేశాలు వచ్చేసి మన బ్రిక్స్లో వచ్చేసి సభ్యత్వం పొందాయి. అది 2024 జనవరి 1 నుంచి అమలు అవుతున్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పబడుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, సామాన్యునికి సత్వర న్యాయం అన్నట్టు ఇంకొక ఆర్టికల్ ఉందండి. ఇందులో వచ్చేసి ఏంటంటే, మనకి భారత రాజ్యాంగంలో గమనిస్తే ఆర్టికల్ 21 ఏముంది అంటే, జీవించే హక్కు
అలానే స్వేచ్ఛ ఉందని చెప్తున్నట్టు. అంటే ఇండైరెక్ట్ గా ఇన్సైట్ అబ్జర్వ్ చేసేది అంటే సత్వర న్యాయం కూడా అంతర్భాగమే అన్నట్టు మనకి తెలుస్తుంది అన్నట్టు, రైట్. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు కాంచి మొదలు పెడితే అప్ టు లోయర్ కోర్టు వరకు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయంటే 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి అన్నట్టు, రైట్. అండ్ ఈ కేసుల్ని పరిష్కరించడానికి కూడా సగటుగా ఎంత తీసుకుంటుంది అంటే 15 సంవత్సరాల టైం పడుతుంది అన్నట్టు చెప్తున్నట్టు. ఎందుకు ఇంత పెండింగ్ లో ఉన్నాయి అంటే సో విపరీతమైన వాయిదాల వల్ల కూడా ఈ పెండింగ్ లోకి వెళ్ళిపోయింది అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి పౌర నేర శిక్షా స్మృతులు అనేది ఒకటి ఉందండి. అందులో వచ్చేసి ఏదైనా కేసుని విచారిస్తున్నప్పుడు ఆ కేసుని ఎంత సమయంలో క్లోజ్ చేయాలి అంటే సో దాన్ని ఆ కేసుని ఎప్పుడు ముగింపు చేయాలనే ఒక నిర్దిష్ట కాల పరిమితి కూడా ఈ పౌర నేర శిక్షా స్మృతిలో కూడా పేర్కొనలేదు అన్నట్టు. కాకపోతే ఏంటంటే మనకి అప్పుడప్పుడు కేసులను స్పీడీ చేయడానికి ఈ మేనకా గాంధీ కేసులో ఉపయోగించి కొంచెం సత్వర న్యాయం జరిగేటట్టు కూడా ఈ మేనకా గాంధీ కేసు ఉపయోగపడ్డదని చెప్పొచ్చు అన్నట్టు. అంటే స్పీడీగా జస్టిస్ జరగాలన్నట్టు మేనకా గాంధీ కేసు చెప్తున్నట్టు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు క్రిమినల్ కేసులు పరిష్కరించడానికి ఏం చేశారు అంటే ఒక మార్గదర్శక నియమావళిని నిర్దేశించారు. వీటి విషయంలో కూడా వచ్చేసి క్రిమినల్ కేసులు కూడా ఎంతలో క్లోజ్ చేయాలి, ఏ సమయంలో క్లోజ్ చేయాలి ఈ కేసుల్ని అంటే దానికి ఒక కాల పరిమితి కూడా ఇక్కడ లేదన్నట్టు మనకి చెప్తున్నట్టు. మరొక విషయం వచ్చేసిందంటే 2002లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఈ పి రామచంద్రరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులు ఏమని చెప్పింది అంటే కేసుల విచారణ పూర్తి చేయడానికి తప్పనిసరి కాల పరిమితి విధించడం అనేది కష్టం అన్నట్టు ఈ ఆర్టికల్లో ఈ కేసులో చెప్పబడింది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి లా కమిషన్ ఉంది కానీ లా కమిషను అలానే ప్రభుత్వ సంఘాలు కూడా ఏమని చెప్పినాయి అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్గదర్శక నియమావళి ఉండాలి, అలానే ఏదైనా కేసు డీల్ చేసినప్పుడు ఈ కాల పరిమితిలో ఆ కేసుని క్లోజ్ చేయాలి అన్నట్టు మనకి లా కమిషన్ చెప్పింది, కానీ అది మాత్రం అమల్లోకి రాలేదు అన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి భారతదేశంలో వచ్చేసి 5 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయని కదా, అందులో వచ్చేసి సగం కేసులు వచ్చేసి ప్రభుత్వం దాఖలు చేసిన కేసులే ఉన్నాయి అన్నట్టు. అండ్ ఈ కేసులు కూడా ఏంటంటే ఈ విచారణ అనేది వాయిదా వేసుకోకపోవడం వల్ల కూడా ఏమైపోతుందో కేసులన్నీ కూడా పెండింగ్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. సో ఇటీవల కాలంలో వచ్చేసి జస్టిస్ డివై చంద్రచూడ్ ఏమన్నారు అంటే చంద్రచూడ్ వచ్చేసి తప్పనిసరి అయితేనే ఆ విచారణను వాయిదా వేయాలన్నట్టు మనకి చెప్పారన్నట్టు, రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మరి ఈ కేసులను ఎలా పరిష్కరించాలి, దానికి ప్రత్యామ్నాయం ఏంది అంటే ఇప్పుడు మనకి బ్రిటిష్లో తీసుకుంటాం, బ్రిటన్లో కూడా వచ్చేసి ఏంటంటే కేసులు వచ్చేసి పెండింగ్లో ఉన్నాయి అన్నట్టు. అయితే ఆ కేసులను పరిష్కరించడానికి వాటిపైన నిఘా వేసి ఆలస్యత్వాన్ని సరిదిద్దారు అన్నట్టు. అలానే ఆ కేసులను కూడా సకాలంలో విచారణ పూర్తయ్యేటట్టు అక్కడ బ్రిటన్ ఏం చేసిందంటే ప్రత్యేక అధికారుల్ని నియమించింది అన్నట్టు. సో అలా ఏమైపోయింది అంటే అక్కడ స్పీడీ జస్టిస్ జరుగుతుంది అన్నట్టు. కాబట్టి అదే బ్రిటిష్ విధానాన్ని కూడా మన భారతదేశంలో తీసుకొస్తే అప్పుడు ఈ కేసులు అనేది స్పీడప్ అవుతున్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పబడింది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఏళ్ల తరబడి ఖైదీలు వచ్చేసి జైల్లోనే ఉంటారు అన్నట్టు. ఓన్లీ విచారణ కోసమే ఏళ్ల తరబడి జైళ్ళల్లో ఖైదీలు ఉండిపోతున్నారు అన్నట్టు. అండ్ సో ఈ విచారణలు ఏం చేయాలి, స్పీడప్ చేయాలి అంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే కూడా పాలనా వ్యవస్థ అలానే న్యాయ వ్యవస్థలు కూడా ఏంటి అంటే మేల్కొనాలి, తక్షణమే మేల్కొంటే ఆ కేసులు కూడా స్పీడప్ చేయొచ్చు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే ఆర్థిక నేరాలు డిజిటల్ నేరాలు ఏమైపోయినాయంటే చాలా పెరిగిపోయినాయి అన్నట్టు. సో వీటిని కూడా వచ్చేసి ఏంటంటే తొందరగా పరిష్కరించడానికి శీఘ్ర న్యాయం ఎంతైనా అవసరం ఉన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్తుంది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నట్టు మనం లక్ష్యం పెట్టుకున్నాం అన్నట్టు. సో భారత్ కళ నెరవేరాలంటే కూడా సుస్థిరమైన సమర్థమైన న్యాయ వ్యవస్థ ఉంటేనే మనకు అది పాసిబుల్ అవుతుంది అన్నట్టు ఈ కేసులో చెప్పబడింది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే న్యాయవాదులు కూడా ఏంటి అంటే ఈ పెండింగ్ కేసుల్ని త్వరగా పరిష్కరించాలన్నట్టు కూడా
ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వీలైన సందర్భాలలో కూడా ఏంటంటే ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే న్యాయవాదులు కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే నైపుణ్యాలు పెంచుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నట్టు. సో ఇలా ఈ 7 పాయింట్స్, సో ఈ ప్రత్యామ్నాయ పరిష్కారాలు సో చేస్తే మనకి ఏమైపోతున్నాయి అంటే పెండింగ్లో ఉన్న కేసులు అనేది స్పీడ్గా జరుగుతాయి అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకు చెప్తున్నట్టు. అండ్ ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ భూతం. అయితే ఈ ప్లాస్టిక్ భూతం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపైన, సముద్రాలలో, నదులలో ఎక్కడ జలవనరులు ఉంటే అక్కడ కూడా మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతోనే నిండిపోయింది అన్నట్టు, రైట్. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేసి వైద్య నిపుణులు ఏం చేశారు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యలో ఒక టాస్మాన్ సముద్రం ఉందన్నట్టు. అక్కడ వచ్చేసి లార్డ్ హోప్ ద్వీప తీరంలో వచ్చేసి ఏమైపోయినాయంటే పక్షులు, చేపలు, జంతువులు ఇవన్నీ మరణించినాయి అన్నట్టు. అప్పుడు వైద్య నిపుణులు ఇది ఎందుకు మరణించిందో ఏంది అని ఒకసారి వాటి శరీరాలను కోసి పొట్టలో గమనిస్తే ఏమున్నాయి అంటే ప్లాస్టిక్ ముక్కలే ఉన్నాయి అన్నట్టు. ఈ ప్లాస్టిక్ ముక్కలు తినడం వల్ల ఏమైపోయిందంటే మృత్యువాత పడింది అన్నట్టు. దీన్ని ఏమని పిలుస్తాం అంటే ప్లాస్టిక్ కోసిన్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ పొట్టలలో కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 300 వరకు ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్టు మనకి తెలుస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తే అందులో ఓన్లీ 10% మాత్రమే పునర్వినియోగం జరుగుతుంది అన్నట్టు. రిమైనింగ్ 90% ఈ సముద్రాలలో, సో జలాలలో, భూమిపైనే ఉండిపోతుంది అన్నట్టు, రైట్. దీనివల్ల మనకి ఏమైపోతుంది పొల్యూషన్ అనేది బాగా పెరుగుతుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే భారతదేశంలో వచ్చేసి ప్రతి ఏటా ఎంత వస్తుంది అంటే 34 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంది అన్నట్టు. ఇందులో వచ్చేసి ఓన్లీ 30% మాత్రమే పునర్వినియోగం జరుగుతుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే మన భారతదేశంలో ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ని ఏం చేశారంటే నిషేధించారు, కానీ అది ఇప్పటికి కూడా ఇంకా వాడుతున్నట్టు మనకి కనపడుతుంది అన్నట్టు. సో మరి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఏం చేయాలి? సో సపోజ్ మనకి ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి కానీ ఉక్కు పరిశ్రమలు కానీ భారీ పరిశ్రమలు తీసుకుంటే మనం జనరల్గా ఏంది బొగ్గు యూజ్ చేస్తారు అన్నట్టు. సో ఈ బొగ్గు బదులు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఇంధనంగా వాడడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ వ్యర్థాలని తగ్గించవచ్చు అన్నట్టు మనకి చెప్పబడుతుంది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఏం చేయొచ్చు అంటే జీవ ఎరువులు కూడా తయారు చేయొచ్చు అన్నట్టు, సేంద్రియ ఎరువులు కూడా తయారు చేయొచ్చు. ఎందుకు అంటే మనకి ప్లాస్టిక్లో వచ్చేసి ఏంటంటే మెగ్నీషియం, జింక్ ఉంటుంది అన్నట్టు. వీటిని వేరు చేసి ఏం చేయొచ్చు అంటే సేంద్రియ ఎరువులు కూడా తయారు చేయొచ్చు అన్నట్టు. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే సో ఇండోర్ అండ్ ముంబై నగరాల్లో వచ్చేసి ఏం చేశారు అంటే సో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేశారు అన్నట్టు. ఆ వేరు చేసిన దాని నుంచి ఏం చేయొచ్చు అంటే ప్లాస్టిక్లో ఉన్న మెగ్నీషియం, జింకుని వేరు చేసి సేంద్రియ ఎరువులు కూడా రూపొందించవచ్చు, వాటిని వ్యవసాయంలో కూడా వాడవచ్చు అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి సో ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే సో రహదారులని చేయొచ్చు, రహదారులకు వాడచ్చు. అలానే టైల్స్ తయారులో కూడా ప్లాస్టిక్ని వాడవచ్చు అన్నట్టు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి పాలకులు కూడా ఏం చేయాలంటే ప్రణాళికలు రూపొందించాలన్నట్టు, రైట్. అండ్ అట్ సేమ్ టైం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా ఏం చేయాలి అంటే తగిన చర్యలు తీసుకోవడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను అనేది తగ్గించవచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా మనకి చెప్పబడుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో 95% మందికి వచ్చేసి బీమా లేదు అన్నట్టు చెప్పబడుతుంది అన్నట్టు. అయితే మన భారతదేశ జనాభా వచ్చేసి సుమారు ఎంత అండి 144 కోట్లు. ఈ 144 కోట్ల వచ్చేసి 5% మందికి మాత్రమే బీమా ఉంది, 95% మందికి బీమా లేదు అని ఎవరు చెప్తున్నారు అంటే జాతీయ బీమా అకాడమీ ఇటీవల ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది అన్నట్టు. ఈ జాతీయ బీమా అకాడమీ వచ్చేసి 1980లో పూణేలో ఏర్పాటు చేశారు అన్నట్టు. అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి 2047కి మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి 100 years అవుతుంది. అండ్ 2047 వల్ల కల్లా భారతదేశం వచ్చేసి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నట్టు మనం లక్ష్యం పెట్టుకున్నాం అన్నట్టు. అయితే సో ఆ లక్ష్యాన్ని చేరేటప్పుడు కూడా
సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే భారతదేశంలో ఉన్న అందరి ప్రజల్ని ఏం చేయాలంటే బీమా పరిధిలోకి తీసుకురావాలని చెప్తుంది అన్నట్టు. అలానే ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే ప్రకృతి విపత్తులు తరచుగా జరుగుతాయో ఆ ప్రాంతాలలో వచ్చేసి ఏంటంటే సహజ విపత్తు బీమా కూడా ఉండాలి, తప్పనిసరిగా ఉండాలన్నట్టు ఈ నివేదిక చెప్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి అల్ప ఆదాయ వర్గాలు ఉన్నారు, మధ్య ఆదాయ వర్గాలు ఉన్నారు. ఎంతమంది ఉంటారు అంటే 84% మంది ఉంటారు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటి అంటే సో మనకి తీర ప్రాంతాలు గమనిస్తే మనకి తీర ప్రాంతాలలో అలానే ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలలో కూడా 77% మంది ఉన్నారు అన్నట్టు. సో వీళ్ళకు కూడా వచ్చేసి ఏంటంటే ఆస్తి బీమా ఉండాలన్నట్టు కూడా ఈ నివేదిక పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ రైతులకు కూడా వచ్చేసి ఏంటంటే పంట బీమా కూడా ఉండాలన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పబడడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఆరోగ్య బీమా వచ్చేసి మన భారతదేశంలో వచ్చేసి ఏంటంటే ఆరోగ్య బీమా గమనిస్తే 73% మందికి ఆరోగ్య బీమా లేదండి. ఓకే, ఇది ఒకటి చెప్పబడుతుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో వచ్చేసి ఏంటంటే హెల్త్ విషయంలో వ్యయం అనేది చాలా పెరిగిపోయింది అన్నట్టు. సో కాబట్టి చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయంటే అప్పుల పాలు కూడా కావాల్సి వస్తుంది అన్నట్టు. కాబట్టి దీన్ని తగ్గించాలి, ఈ అప్పుల పాల నుంచి బయటపడాలంటే కూడా సో ప్రతి ఒక్కరికి బీమా ఉండాలన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా మనకి చెప్పబడుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇథనాల్ ఉత్పత్తిలో వచ్చేసి ఏంటి అంటే చెరుకు రసాయన వినియోగంపై నిషేధం తొలగింపు. అయితే 1 వీక్ బ్యాక్ వచ్చేసి ఏమని చెప్పారంటే ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు రసం వాడొద్దు అన్నట్టు చెప్పారు. బట్ మళ్ళీ సో దాన్ని ఏం చేశారు, ఆ నిషేధాన్ని తొలగించారు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చెరుకు రసము అండ్ రెండవది వచ్చేసి బీ హెవీ మొలాసిస్, ఈ రెండు ఉపయోగించేసి ఏం చేయొచ్చు అంటే ఇథనాల్ని తయారు చేయొచ్చు అన్నట్టు. అయితే ఈ రెండు కూడా వచ్చేసి ఎంతవరకు ఉండాలంటే 17 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉపయోగించాలి, అంతకంటే ఎక్కువ ఉపయోగించద్దు అన్నట్టు ఒక రిస్ట్రిక్షన్ పెట్టిందని చెప్పొచ్చు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ 15 లక్షల టన్నుల పరిమితి విధించింది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 2024 వరకు మాత్రమే ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మరో 25 విమానాశ్రయాలు వచ్చేసి ముఖ గుర్తింపు సాంకేతిక అన్నట్టు ఇవ్వబడింది అన్నట్టు. అయితే ఆల్రెడీ వచ్చేసి ఏంటంటే 13 విమానాశ్రయాలు వచ్చేసి ఏంటి అంటే సో డిజీ యాత్ర సదుపాయాలు కల్పించారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ప్రయాణికులు ఏం చేస్తుందంటే ఈ డిజిటల్ ద్వారా వచ్చేసి ఏం చేస్తారంటే చెకింగ్ జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఈ చెకింగ్ పాయింట్స్లలో చెకింగ్ జరుగుతుందంటే అది డిజిటల్గానే తీసేసుకుంటుంటుంది అన్నట్టు. ఈ డిజి యాత్ర సదుపాయం 13 విమానాశ్రయాలు ఉంది అన్నట్టు. అంటే మొత్తం ప్రయాణికులు 85% మందిని కవర్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో అదే విధంగా వచ్చేసి ఏంటంటే 2024 నాటికి మరొక 25 విమానాశ్రయాల్లో వచ్చేసి డిజి యాత్ర పెట్టాలనుకుంటున్నట్టు. ఈ 13+25 అంటే ఎంత 38. ఈ 38 విమానాశ్రయాలు వచ్చేసి 95% డిజీ యాత్ర సదుపాయాలు కంప్లీట్ అవుతాయి అన్నట్టు మనకి చెప్పబడుతుంది అన్నట్టు. అదేవిధంగా ఈ ఆర్టికల్లో ఇంకొక విషయం ఏం చెప్తున్నంటే 2023 జనవరి నుంచి మొదలు పెడితే నవంబర్లో వచ్చేసి సో దేశీయంగా వచ్చేసి 13.82 కోట్ల మంది విమానాలలో ప్రయాణించారన్నట్టు చెప్తున్నట్టు. గత ఏడాది ఎంత ఉన్నాయి అంటే సో ఇది 11 కోట్ల మంది ఉండే, ఇప్పుడు 13.82 కోట్ల మందికి చేరింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2058 బిలియన్ డాలర్లకు తగ్గిన వాణిజ్య లోటు అని చెప్తుంది అన్నట్టు. అయితే మనకి వాణిజ్య ఎగుమతులు వచ్చేసి ఏంటంటే 2.83% తగ్గింది అన్నట్టు. అండ్ సో వాణిజ్య దిగుమతులు వచ్చేసి కూడా 4.33 తగ్గింది అన్నట్టు. సో దీనివల్ల వచ్చేసి ఏంటి అంటే వాణిజ్య లోటు తగ్గింది. ఎంతవరకు తగ్గింది దాని విలువ అంటే $208 బిలియన్ అన్నట్టు మనకి చెప్పబడుతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం ఈ ఆర్టికల్ ఏం చెప్పబడుతుంది అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలు, రత్నాలు, రసాయనాలు, దుస్తువులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులపైన ఏమైపోయిందంటే ఎగుమతులపైన కొంచెం ప్రతికూల వృద్ధి ఉన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అయితే ఎగుమతులకు సానుకూలంగా ఉన్న రంగాలు వచ్చేసి ఏంటంటే ఒకటి ఎలక్ట్రానిక్స్, ఇనుప ఖనిజం అండ్ ఔషధ రంగాలు మాత్రం అనుకూలంగా ఉంది ఎగుమతులకు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పబడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి ఏంటి అంటే మనకి ఇటీవల కాలంలో తెలుసుకండి సో తెలంగాణలో వచ్చేసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది, రైట్. అండ్ అక్కడ సో మనకి తెలంగాణ అసెంబ్లీలో వచ్చేసి ఏంటంటే శాసన సభాపతి ఎవరు అంటే స్పీకర్. సో మూడవ స్పీకర్ వచ్చేసి ఎవరంటే గడ్డం
ప్రసాద్ కుమార్ అన్నట్టు. ఇతను తొలి దళిత సభాపతి అని కూడా అనొచ్చు. అండ్ 3వ స్పీకర్ ఇతను. మరి ఫస్ట్ అండ్ సెకండ్ తెలంగాణకు ఎవరెవరు చేశారు అంటే ఫస్ట్ వచ్చేసి మధుసూదనాచారి అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి భారతదేశ రక్షణ ప్రాజెక్టులో వచ్చేసి 100% ఎఫ్డిఐని అలో చేసామన్నట్టు. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఏంటంటే సాబ్. ఓకే, ఆ కంపెనీ ఏ దేశానికి సంబంధించిందంటే స్వీడన్ అన్నట్టు. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే నెట్ జీరో ట్రాన్సిషన్ చార్టర్. సో ఏ కాన్ఫరెన్స్లో వచ్చిందంటే ఇటీవల జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 28లో ప్రారంభించింది అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఈవెన్ వాతావరణ మార్పులు ఎదుర్కోవడంలో కూడా ప్రైవేట్ రంగం పోషించాల్సిన పాత్ర గురించి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు. ఇది ఎవరికి ఇచ్చారు అంటే కేరళకు వచ్చింది 2023 అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023 టైటిల్ ఎవరికి వచ్చింది అంటే జర్మనీకి వచ్చిందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చేసి ఇటీవల వచ్చేసి ఏం చేస్తుందంటే ప్యాకేజ్డ్ గోధుమ పిండిని ఒక సబ్సిడీ రేట్తో మార్కెట్లోకి రిలీజ్ చేసింది అన్నట్టు. దాని బ్రాండ్ వచ్చేసి ఏంటంటే భారత్ అట్టా అని పెట్టారు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లడాఖ్లో వచ్చేసి 2 అబ్జర్వేటర్స్ పెట్టారు. ఒకటి వచ్చేసి హన్లే, రెండోది వచ్చేసి మొరాక్ అన్నట్టు. సో ఇది ఒకటి. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 70% కుటుంబాలకి సో కుళాయి నీటి కనెక్షన్స్ ఇచ్చారన్నట్టు. అది దేని కింద ఇచ్చారు అంటే జలజీవన్ మిషన్ కింద ఇచ్చారన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న టెల్ అవీవ్ విశ్వవిద్యాలయము అలానే ఐఐటి మద్రాస్. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే సో మురుగునీటిలో ఉన్న కాలుష్య కారకాలను తొలగించారన్నట్టు. రైట్, సో ఇది ఈరోజు ఆర్టికల్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.